ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన వీడియోలు బయటకు వస్తున్నాయి. తెహ్రాన్పై భయంకర దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. మిసైల్స్తో హడలెత్తించింది. ఆలస్యంగా దాడుల వీడియో వెలుగులోకి వచ్చింది. మిసైల్స్ ధాటికి 5 బిల్డింగులు కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా వందల కార్లు గాల్లో ఎగిరిపడి దగ్ధమైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సాధారణ ప్రజలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు సాగాయి. పరస్పరం మిసైల్స్ డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. జూన్ 23 నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత పరిస్థితి కాస్త చల్లబడింది. కానీ అంతకుముందు 12 రోజుల పాటు భీకర యుద్ధం సాగింది. ఇజ్రాయెల్పై ఇరాన్, ఇరాన్పై ఇజ్రాయెల్ పరస్పరం మిసైల్తో దాడి చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూసిన దృశ్యాలు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినప్పటి దృశ్యాలు. సరిగ్గా ఆ ప్రాంతంలో దాడి చేసినప్పుడు భీకర దాడులు అవి 3 మిసైల్స్ విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా ఆ మిసైల్స్ దాడి జరిగినప్పుడు ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. 10ల సంఖ్యలో కార్లు పూర్తిగా గాల్లోకి ఎగురుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకసారిగా ఆ దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినప్పటి దృశ్యాలు అవి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. పూర్తి స్థాయిలో మిసైల్స్ దాడిలో ఒక్కసారిగా ఆ బాంబు దాడితో ఒక్కసారిగా కార్లు గాల్లో అలా ఎగిరిపడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది సరిగ్గా 12 రోజుల యుద్ధంలో టెహ్రాన్లోని కుడ్స్ స్క్వేర్లో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కుడ్స్ స్క్వేర్లోని ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి ఫుటేజ్ని ఇరాన్ యొక్క సెమీ అధికారిక మెహర్ వార్తా సంస్థ ప్రచురించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. దాదాపు 12 రోజుల పాటు భీకర యుద్ధం సాగింది. భీకర యుద్ధంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఏ రకంగా విరుచుకుపడిందో ఆ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. టెహ్రాన్లోని రాజధాని టెహ్రాన్లో జరిగిన మిసైల్స్ వరుసగా 3 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. తొలుత వెనుక భాగంలో మిసైల్ విరుచుకుపడిన తర్వాత ఇటువైపు ఒక్కసారిగా మిసైల్ విరుచుకోవడంతో 10ల సంఖ్యలో కార్లు గాల్లోకి ఎగిరిపడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు బిల్డింగులు కుప్పకూలిపోయిన దృశ్యాలు, ఆ పేలుడు సంబంధించిన దృశ్యాలు ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో బాక్స్లో చూద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మిసైల్ పడ్డప్పుడు భారీగా, రెండో మిసైల్ పడ్డప్పుడు పూర్తిగా కార్లు గాల్లో అలా ఎగిరిపడుతున్నాయి. చూడండి ఎంతటి విధ్వంసం అది. ఒక్కసారిగా భయానకమైనటువంటి దాడి దృశ్యాలు అవి. ఎంతటి భయంకరమైన దాడి చేసిందో ఇజ్రాయెల్ ఒక్కసారి మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అప్పటికే కొన్ని వాహనాలు రోడ్డుపై కదులుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని దాడి అది. 3 భారీ మిసైల్స్ విరిచిపడ్డాయి. తొలుత మిసైల్స్ అటువైపు దూసుకెళ్ళి అటువైపు పేలిపోయింది. రెండో మిసైల్ ఇక్కడ పడగానే ఒక్కసారిగా ఆ కార్లు, ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. 5 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. వెంటనే కార్లు ఒక్కటే ఉదుటిన అలా అమాంతం గాల్లోకి లేచి పేలిపోయిన దృశ్యాలు చూస్తుంటే నిజంగా బాంబు పేలులు ఎంత తీవ్రంగా ఉంటాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో జరిగిన బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలు, మిసైల్స్ దాడికి సంబంధించిన దృశ్యాలు. ఇది టెహ్రాన్లోని కుడ్స్ స్క్వేర్లో ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫుటేజ్ ఇది. ఆ దాడికి ముందు క్షణాల్లో చాలామంది ప్రజలు ఆ రోడ్లపై తిరుగుతూ కనిపించారు. అలాగే కార్లు రోడ్లపై సాధారణంగా వెళ్తున్నాయి. తర్వాత 2 భారీ పేలులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతాయి. దీని శక్తి పార్క్ చేసిన అనేక కార్లను అలా గాల్లో ఎగిరివేయబడ్డాయి. గాల్లో కార్లన్నీ కూడా అలా బొమ్మల్లా ఎగిరిపడుతుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక్కసారిగా భయానకంగా అనిపిస్తుంది. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఒక్కసారిగా ఆ దృశ్యాలు చూస్తుంటే అత్యంత భీతి గొల్పే దృశ్యాలు అవి. బాంబు దాడులు, మిసైల్ దాడులు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఈ ఫుటేజ్ ఇప్పుడిప్పుడే టెహ్రాన్ నుంచి కొన్ని ఫుటేజ్ బయటకు వస్తున్నాయి. ఒక్కసారిగా పొగతో ఆ ప్రాంతం అంతా కూడా అస్పష్టంగా మారింది. కారు భాగాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తునకలు అయిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా టెహ్రాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రస్తుతం ఈ ఫుటేజ్ను విడుదల చేసింది. భయంకరమైన ఈ దాడులతో ఒకసారిగా టెహ్రాన్ ప్రాంతం అంతా కూడా, రాజధాని టెహ్రాన్ అంతా కూడా దద్దరిల్లిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు మనకు వస్తున్నాయి.
రద్దీగా ఉండే ఒక చౌరస్తా అది. ఆ ప్రాంతంలో పాదచారులతో నిండిపోయింది. వాళ్ళంతా కూడా అటు ఇటు స్ట్రీట్స్ను క్రాస్ చేస్తున్నారు, గల్లీలు దాటుతున్నారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా అటు ఇటుగా వెళ్తున్నాయి, క్రాస్ చేస్తున్నాయి, రోడ్డు ప్యాచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క క్షణంలో వీధి పక్కన ఉన్న ఒక భవనంపై నేరుగా ఒక మిసైల్ పడింది. ఆ వెంటనే సమీపంలోని పార్కింగ్ స్థలంపై భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన ఫుటేజ్నే ప్రస్తుతం మనం చూస్తున్నాం. కార్లు నేల నుంచి ఒక్కసారిగా ఎగిరిపడి గాల్లోకి ఎగురుతున్నాయి. అలాగే ఆ స్తంభాలు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అలాగే పేలుడు శక్తి నుంచి ఒక్కసారిగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళంతా కూడా ఎగురుతూ కనిపించారు. కొన్ని సెకండ్లు మొత్తం ఆ ప్రాంతం అంతా పొగ శిథిరాలతో నిండిపోయింది. ఒక్కసారి ఆ బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలు మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి. ఆ మిసైల్ పడగానే ఎక్కడికక్కడ కార్లు పైకి లేచిపోయాయి, గాల్లో ఎగిరిపడ్డాయి. ఆ నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళంతా కూడా అలా గాల్లో ఎగిరిపోయారు, తునుకలు అయిపోయారు మనుషులు కూడా. అట్లాగే అటు నుంచి వెళ్తున్న వాహనాలు, రోడ్లపై వెళ్తున్న వాహనాలు కూడా కంప్లీట్గా ఆ విధ్వంసానికి ఎగిరిపడ్డాయి, గాల్లో ఎగిరిపోయాయి, మనుషులు ఎగిరిపోయారు, తునుకలు అయిపోయింది. బహుశా ఆ ప్రాంతంలో కుడ్స్ స్క్వేర్ అంటారు, కుడ్స్ చౌరస్తా అంటారు. ఆ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుతో ఎన్ని వందల మంది చనిపోయి ఉంటారో ఒక్కసారి ఆ పేలుడు తీవ్రత చూస్తే మనకే అర్థమవుతుంది. పూర్తిగా ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు, అలాగే కార్లలో వెళ్తున్న వారు, అక్కడ పార్క్ చేసిన కార్లలో ఉన్నవాళ్ళు, ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆ పేలుడు ధాటికి ఒక్కరు కూడా బ్రతికి ఉండరు. బహుశా 2 పేలుళ్ళు జరిగాయి, 2 ప్రాంతాల్లో, 2 భవనాల్లో 2 పేలుళ్ళు జరిగాయి. ఒకటి అలా దూసుకొచ్చిన పేలుడు ఒక భవనంపై పడింది. అలాగే మరొక భవనంపై మరొక పేలుడు సంభవించింది. బహుశా 3 పేలుళ్ళుగా చెప్తున్నారు, 3 లేదా 2 పేలుళ్ళు సంభవించుంటాయి. రాజధాని టెహ్రాన్లో జరిగిన ఈ పేలుడుతో ఒక్కసారిగా ఒక మిసైల్ అయితే కంప్లీట్గా చొచ్చుకొని వెళ్తుంది. ఆ చొచ్చుకొని వెళ్తున్న మిసైల్ ఒక భవనంపై దాడి చేసి అమాంతం 2 బిల్డింగులను కుప్పకూల్చింది. అక్కడ నుండి భారీ బహుళ అంతస్తుల భవనాన్ని కుప్పకూల్చింది. ఒక్కసారిగా ఆ విద్యుత్ స్తంభాలు ఎగిరిపడ్డాయి, మనుషులు ఎగిరిపడ్డారు, కార్లు ఎగిరిపోయాయి. కంప్లీట్గా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు, కార్లలో వెళ్తున్న వాళ్ళు ఎక్కడికక్కడ గాల్లో అలా ఎగిరిపోయారు ఆ పేలుడు ధాటికి. అలాగే భూమిలో పెద్ద రంధ్రం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఓ పెద్ద పైప్ లైన్ అలాగే దానికి సంబంధించినటువంటి శుభ్రం చేసే బుల్డోజర్లు కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా విధ్వంసానికి గురైనట్టుగా తెలుస్తుంది. పైప్ లైన్ పగిలిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ నష్టాన్ని క్లీన్ చేయడానికి ప్రస్తుతం అక్కడ బుల్డోజర్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది భారీగా. మొత్తం మీద సైనిక లక్ష్యాలను ఛేదించడానికి ఒక్కసారిగా ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో, ఇరాన్ భూభాగంలోకి లోతుగా ఇజ్రాయెల్ IDF చేసిన దాడుల్లో ఒక్కసారిగా ఏ రకంగా ప్రాణ నష్టం సంభవించింది, తమ జనాభాసాలపై ఏ రకంగా పడ్డాయి, పౌరులు ఏ రకంగా చనిపోయారంటూ ఇరాన్ ఈ వీడియోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం 12 రోజుల యుద్ధంలో టెహ్రాన్లోని కుడ్స్ స్క్వేర్పై ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇవి. దానికి సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. ఒకసారిగా ఒకటి భారీ పేలుళ్ళు అయితే సంభవించాయి. క్షణాల్లో ప్రజలు గాల్లో ఎగిరిపడ్డారు. అలాగే భారీ పేలుడు దాటికి ప్రజలంతా కూడా అక్కడి నుంచి చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఈ భారీ దాడులతో పెద్ద విధ్వంసమే చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భారీ పేలులతో దద్దరిల్లిపోయింది. ఇప్పుడిప్పుడే ఇరాన్ ఈ దాడులకు సంబంధించిన ఫుటేజ్లన్నీ కూడా మెల్లమెల్లగా బయటికి తీస్తుంది, బయటి ప్రపంచానికి. ప్రస్తుతం ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. 12 రోజుల యుద్ధంలో ఏ రకమైనటువంటి విధ్వంసం చోటు చేసుకుందో ఈ దాడులన్నీ కూడా మనకు తెలియజెప్తున్నాయి. మొత్తం మీద దిగ్భ్రాంతికర దృశ్యాలవి. ఆ భారీ మిసైల్స్ విధ్వంసం ఏ రకంగా ఉంటుందో ప్రస్తుతం ఈ దాడులతో ఒక్కసారిగా ప్రపంచానికి తెలియవచ్చింది.